హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిఫరెంట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? డ్రెస్ మెటీరియల్ డ్రెస్సెస్ చూద్దామండి. డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్ కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి ఆరెంజ్ కలర్ డిజైనర్ డ్రెస్ అని బాగుంటుంది. ఫ్లోర్ లెంత్ ఒక ఫ్రాక్ మోడల్ లాగా మనకి డ్రెస్ అనేది ఉంటుంది అన్నమాట. మంచి ఆరెంజ్ కలర్ కి నెక్ పార్ట్ అంతా కూడా మన హెవీ మిర్రర్ వర్క్ అనేది ఇచ్చామండి. అవుట్ లైన్ అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత అంతా కూడా మనం ఒక చిన్న చిన్న స్టోన్స్ అనేది మనం యూ షేప్ లో మనం గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చామన్నమాట. నెక్ పార్ట్ వచ్చే దగ్గరకు అంతా కూడా ఆ స్టోన్ వర్క్ అనేది హెవీ బూటీస్ లాగా ఇస్తూ చిన్న చిన్న మిర్రర్ వర్క్ కూడా మనం నెక్ దగ్గర అనేది కూడా చేసాం. మొత్తం కూడా అదంతా కూడా ఒక ఆఫ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన బ్యాక్గ్రౌండ్ పైన ఇచ్చాం. హై నెక్ మోడల్. మిడిల్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నాము. దామన్ పార్ట్ అంతా కూడా ఒక గోల్డ్ కలర్ కడి బోర్డర్ లాగా షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి దామన్ పార్ట్ అనేది డిజైన్ చేశారు. ఈ డ్రెస్ కి ఏంటంటే మెయిన్ ఈ షోల్డర్ పార్ట్ అండి, నెక్ పార్టే చాలా డిఫరెంట్ గా అండ్ హెవీ లుక్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ లో వచ్చే విధంగా ఇచ్చారు. దీనికి బాటమ్ వచ్చి ఆరెంజ్ కలర్ బాటమ్ ఉంటుంది. సేమ్ ఆరెంజ్ కలర్ బాటమ్, చున్నీ కూడా సేమ్ నెటెడ్ చున్నీ, ఆరెంజ్ కలర్ చున్నీ ఉంటుంది. ఒక చిన్న పైపింగ్ బోర్డర్ అనేది గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. కానీ చాలా బాగుందండి, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. మంచి పార్టీ వేర్ గా కూడా చాలా బాగుంటుందండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి 2550 పడుతుంది. ఓన్లీ 2550 రూపీస్ కి పార్టీ వేర్ కలెక్షన్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మంచి బాటిల్ గ్రీన్ అండి. బాటిల్ గ్రీన్ కూడా ఫ్రాక్ మోడల్ లాగే చాలా ఫ్లోర్ లెంత్ లాగా ఉంటుంది. ప్యూర్ నెట్టెడ్ అన్నమాట. నెట్టెడ్ అంతా కూడా చాలా స్మూత్ గా ప్యూర్ సాఫ్ట్ నెట్ ఉంటుంది. పైన ఈ బాటిల్ గ్రీన్ కలర్ కి పైన అంతా కూడా మనం ఆఫ్ వైట్ నెట్టెడ్ తీసుకున్నామండి. నెట్ ఆఫ్ వైట్ తీసుకొని మొత్తం కూడా ఒక సురాక్సి స్టోన్స్ తో ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది జరీ డిజైన్స్ అనేది తీసుకుని దానిపైన అంతా కూడా మనం స్టోన్ వర్క్ అనేది చాలా హెవీ వర్క్ అనేది ఇచ్చారు. పైన నెక్ అంతా కూడా మనం ఓన్లీ నెట్టెడ్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. కింద దామన్ పార్ట్ అంతా కూడా సిల్వర్ లైన్స్ తో వస్తుందండి. మొత్తం కూడా మనం సిల్వర్ అండ్ లైన్స్ విధంగా బోర్డర్ అనేది తీసుకున్నాం. దామన్ పార్ట్ బ్రైట్ గా ఇచ్చాం. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ కూడా మొత్తం కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ బాటిల్ గ్రీన్ అండ్ చున్నీ కూడా సేమ్ బాటిల్ గ్రీన్ చున్నీ ఇచ్చేసి ఒక చిన్న బోర్డర్ లాగా గోల్డ్ కలర్ దామన్ పార్ట్ లో ఏదైతే ఉందో అది చిన్న పైపింగ్ లాగా ఇచ్చాం. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ మనకి 1850 పడుతుందండి. 1850 రూపీస్ కి ఈ డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకి డిజైనర్ డ్రెస్సెస్ చాలా బాగుంటుంది. పింక్ అండ్ పీచ్ మిక్స్ ఉంది. పీచ్ కలర్ లో పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ కి పైన అంతా కూడా నెక్ పార్ట్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. బ్లాక్ అంతా కూడా మనం మెటీరియల్ అంతా కూడా రా సిల్క్ తీసుకున్నాము. రా సిల్క్ అంతా కూడా మనం ఒక లైన్స్ వచ్చే విధంగా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాము. ఒక వన్ సైడ్ వచ్చే కాడికి ఒక మిర్రర్ వర్క్ అనేది పింక్ కలర్ కాంబినేషన్స్ తో మిర్రర్ వర్క్ ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ లాగా ఇచ్చాము. తర్వాత అంతా కూడా ఒక స్టోన్ వర్క్ అనేది ఒక క్రేపర్ లాగా తీసుకున్నాము. ఒక ప్యాచ్ వర్క్ ని మనకి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇచ్చారు. ఇంకొక సైడ్ ఎలాగో మనం చున్నీ వేస్తాం. మిడిల్ అంతా కూడా బటన్ స్టైల్ అంతా కూడా మనం ఒక 2 లైన్స్ వచ్చే విధంగా మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ వచ్చాము. ఇది కాలర్ నెక్ ఉంటుందండి. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ డ్రెస్ మెయిన్ కలర్ వైపు అంతా కూడా చాలా బాగుంటుందండి. మొత్తం కూడా ఒక డిఫరెంట్ లుక్ అనేది ఉంటుంది అనమాట. మొత్తం కూడా వన్ సైడ్ వచ్చేదంతా కూడా ప్యూర్ నెట్టెడ్ ఇచ్చాం. ఇంకొక సైడ్ వచ్చే కాడికి ప్యూర్ నెట్ లోనే మొత్తం కూడా మనం దామన్ పార్ట్ నుంచి అంతా కూడా పింక్ కలర్ సేమ్ థ్రెడ్ వర్క్ తీసుకుని అవుట్ లైన్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ తోనే థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. ఇదేంటంటే కొంచెం ఒక 4 ఇంచెస్ అలాగా 4 ఇంచెస్ ప్లెయిన్ 4 ఇంచెస్ అలాగా మనం ఒక చోట వచ్చేసరికి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ఇంకొక చోట వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాము. బోర్డర్స్ వచ్చే కాడికి అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ దామన్ పార్ట్ ఇచ్చామండి. రా సిల్క్ తో సేమ్ దామన్ ఒక బోర్డర్ ఇచ్చాం. తర్వాత వచ్చే కాడికి సిల్వర్ తో ఒక దామన్ పార్ట్ బోర్డర్స్ అనేది ఇచ్చాం. మళ్ళీ దానిపైన బ్లాక్ అనేది కూడా తీసుకున్నాం. ఈ బ్లాక్ కలర్ డిజైన్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కాదండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా సేమ్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కింద వైపు కొన్ని డ్రెస్సెస్ కి ఏంటంటే ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇస్తారు. కానీ మన దగ్గర ఏంటంటే గేరా కూడా ఫుల్ గా ఉంటుందండి, చాలా హెవీ లెంత్ లాగా ఉంటుంది. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ సేమ్ పింక్ కలర్ చున్నీ వచ్చి నెట్టెడ్ చున్నీ. ఓకే, దీని కాస్ట్ వచ్చి మనకి 2250 పడుతుందండి. ఈ డిజైనర్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చి మనకి ప్యూర్ కాటన్ అండి. ఓకే, ఫ్రీ సైజ్ ప్యూర్ కాటన్ పైన అంతా కూడా మన సమ్మర్ కాబట్టి కాటన్స్ లో కూడా మన దగ్గర చాలా బాగా వచ్చాయి డ్రెస్సెస్ అనేది. కాటన్స్ లో ప్రింటెడ్ మోడల్ అండ్ థ్రెడ్ వర్క్ పైన అంతా కూడా మనకి మంచి వైట్ కలర్ తో ఒక థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నామండి. పింక్ కలర్ ఒక ఫ్లవర్ తీసుకున్నాం. లీఫ్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ తో షేడెడ్ ఇచ్చాం. ఇట్లా వన్ సైడ్ వచ్చే కాడికి 3 ఫ్లవర్స్ ఇచ్చాం. వన్ సైడ్ వచ్చే కాడికి 1 ఫ్లవర్ తో ఒక క్రీపర్ అనేది స్టైల్ గా తీసుకున్నాం అనమాట. అది వచ్చే కాడికి ఒక చిన్న బర్డ్స్ మోడల్ లాగా మనం పైన నెక్ పార్ట్ అనేది డిజైన్ చేసాము. కింద వైపు
వచ్చేకాడికి అంతా కూడా మనం ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన అంతా కూడా డిఫరెంట్ ప్రింటింగ్ అనేది ఇచ్చాం. ఒకటంతా కూడా ఒక వేవ్స్ లాగా ఒక 1 పార్ట్ జిగ్జాగ్ లైన్స్ లాగా, ఇంకోటి వచ్చేకాడికి ఒక చిన్న బర్డ్స్ ప్రింటింగ్ ఇచ్చాం. దాని తర్వాత సేమ్ అలాగే ఆల్టర్నేటివ్ గా మనం తీసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి దావం పార్ట్ అంతా కూడా ఒక వెరైటీగా కటింగ్ అనేది ఎప్పుడు మనం అసలు రెగ్యులర్ గా కలీజ్ మోడల్ చూస్తూ ఉంటాం. ఇది కలీజ్ లాగా కాకుండా లేయర్స్ టైప్ లో డిజైన్ చేశారు అన్నమాట. ఆల్టర్నేట్ డిజైన్ మనకి ఇక్కడ ఇచ్చారు. బ్యాక్ మొత్తం కూడా నెక్ ఇలా లైన్స్ వైజ్ గా ఇచ్చారు. నెక్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఒక లైన్స్ వచ్చే విధంగా డిజైన్. దీనికి బాటమ్ అంచుని ఎలా ఇచ్చారు? బాటమ్ అంతా కూడా కాంట్రాస్ట్ బాటమ్ వస్తుందండి. ఫ్లవర్ కలర్, ప్యూర్ కాటన్ ఫ్లవర్ కలర్. షిఫాన్ వచ్చి 2 షేడ్స్ ఉంటుందండి, ఆఫ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సో ఓకే, బాటమ్ అండ్ టాప్ ఏ కలర్స్ అయితే ఇచ్చారో ఆ కలర్ షేడెడ్ లాగా తీసుకున్నారు. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ లో. ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 1350 పడుతుందండి. 1350 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉందండి. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. విఘ్నేశ్వర డ్రెస్సెస్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ శారీస్, డిజైనర్ డ్రెస్సెస్, అలాగే కుర్తీస్, ఆల్ వెరైటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి ఇది మనకి ప్యూర్ చందేరి కాటన్ అండి. ప్యూర్ చందేరి కాటన్. ప్యూర్ చందేరి కాటన్ పైన అంతా కూడా మన నెక్ అనేది కూడా చాలా వెరైటీ నెక్ అనేది తీసుకున్నాం. గ్రే కలర్ కి గ్రే కలర్ కి పింక్ కాంబినేషన్స్ తో, మన నియాన్ పింక్ కాంబినేషన్స్ తో పింక్ ఇస్తూ ఒక చిన్న జరీ వర్క్ అనేది కూడా మనం తీసుకున్నాం అన్నమాట. బటన్స్ అంతా కూడా మనం స్టోన్ బటన్స్ ఇస్తూ పెండెంట్, ఒక జ్యువెలరీ స్టోన్ అనేది మనం పెండెంట్ మోడల్ అనేది తీసుకున్నాం. ప్యూర్ చందేరి కాటన్ పైన థ్రెడ్ వర్క్ అంతా కూడా మనం 2 కాంబినేషన్స్ థ్రెడ్ అనేది తీసుకున్నాం. ఒకటి వచ్చి పిస్తా గ్రీన్ తో మనం క్రీపర్ పార్ట్ ఇచ్చాం. ఫ్లవర్స్ అంతా కూడా పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మనం బూటీ అనేది తీసుకున్నాం. ఈ దావం పార్ట్ దగ్గర అంతా కూడా కొంచెం హెవీగా పెద్ద ఫ్లవర్స్ అనేది సైజెస్ లో వేరియేషన్ చూపించారు. సో కింద బోర్డర్ వచ్చేకాడికి ఒక వైట్ కలర్ ఒక షిమ్మర్ బోర్డర్ తీసుకుని దానిపైన అంతా కూడా ప్యూర్ కాటన్ ప్రింటెడ్ అనేది తీసుకున్నాం అన్నమాట. ప్రింటెడ్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి ఈ డ్రెస్ లో. మనకి టోటల్ గా ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ. బాటమ్ వచ్చేకాడికి పింక్ కలర్ బాటమ్ ఇచ్చాం. ఓకే, దీంట్లో కలర్ కాంబినేషన్ డిజైన్ లో ఏదైతే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ పింక్ ఇచ్చారు. చున్నీ అంతా కూడా నెట్టెడ్ చున్నీ తీసుకున్నామండి. నెట్టెడ్ చున్నీ వర్క్ అంతా కూడా గ్రీన్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది. ఓకే, డిజైనర్ చున్నీ ఇచ్చారు. డిజైనర్ చున్నీ. వావ్, చాలా బాగుంది. డిజైనర్ చున్నీ చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1750 పడుతుందండి. 1750 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి జార్జెట్ అండి. ఓ, ఇది డిజైనర్ మోడల్ లో ప్యూర్ జార్జెట్ పైన వస్తుందన్నమాట. ఓకే, మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కి పైన అంతా కూడా ఒక డార్క్ బ్లూ కాంబినేషన్స్ అనేది ఇచ్చామండి. ఈ డార్క్ బ్లూ కాంబినేషన్స్ నెక్ పార్ట్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. థ్రెడ్ వర్క్ ఇస్తూనే సీక్వెన్స్ వర్క్ అనేది కూడా మనం తీసుకున్నాము. ఓకే, బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ అనేది వస్తుంది. ఇది స్లిమ్ ఫిట్ అండి. పైన ఇక్కడ వచ్చేసరికి బాగా స్లిమ్ ఫిట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇట్లా షేప్ కూడా మనకి డిఫరెంట్ కటింగ్ అనేది కూడా వస్తుంది అనమాట. ఓకే, ఈ కటింగ్ దగ్గర అంతా కూడా మనం రాయల్ బ్లూ ని పైపింగ్ అనేది తీసుకుంటూ వచ్చాము. దీని లోపల లేయర్ కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మొత్తం లేయర్ చాలా వచ్చి బాటమ్ వచ్చి ఇలా ఉంటుంది. ఓకే, పైన మనకి ఏ కలర్ అయితే ఇచ్చారు సీ బ్లూ కలర్ అదే కలర్ కాంబినేషన్ బాటమ్. నెట్టెడ్ కూడా మనకి సేమ్ నెట్టెడ్ అనేది షేడెడ్ నెట్. ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా సీ బ్లూ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే బ్లూ కలర్ తీసుకున్నారనమాట హ్యాంగ్ అయ్యే పార్ట్స్ లో. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 2050 రూపీస్ పడుతుందండి. 2050 రూపీస్ కి డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉంది. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అలాగే మనకి నెట్టెడ్ చున్నీ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి జార్జెట్ అండి. జార్జెట్ లోనే చాలా వెరైటీగా తీసుకున్నాం అన్నమాట. డిజైనర్ డ్రెస్సెస్ అన్ని. ఓకే, ఇది వచ్చి మనకి డ్రెస్ అంతా కూడా ఒక లెక్స్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది. దీనికంతా కూడా పైన అంతా కూడా మనకి నెక్ పార్ట్ అంతా కూడా మనకి స్లేట్ కలర్ తీసుకున్నాం. డార్క్ స్లేట్ కలర్, లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో క్లాత్ బటన్స్ ఇచ్చారు. అలాగే మనకి ప్యాచ్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి స్టోన్ వర్క్ తో కొంచెం చైన్ మోడల్ లో డిజైనర్ ప్యాటర్న్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా సేమ్ వస్తుంది. కింద వచ్చేకాడికి బెల్ట్ అంతా కూడా బెల్ట్ దగ్గర అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ అనేది కూడా తీసుకున్నామండి. ఇక్కడ నుంచి మొత్తం ఫోల్డింగ్సే వస్తుంది. చాలా బాగుంటుంది. చాలా చిన్న చిన్న కుచ్చులు లాగా చాలా లెంతీగా అనేది తీసుకున్నాం అన్నమాట. దావం పార్ట్ అంతా కూడా చాలా హెవీ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. అంతా కూడా స్లేట్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తో మనం క్రీపర్ డిజైన్స్ అంతా కూడా చాలా హెవీ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. ఈ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ సీ గ్రీన్ కాంబినేషన్స్ కి చాలా హైలైట్ గా గ్రే కలర్ కాంబినేషన్, చాలా కొత్త కాంబినేషన్స్ అనేది తీసుకున్నాం. బాటమ్ ఎలా ఇచ్చారు దీనికి? బాటమ్ అండ్ చున్నీ బాటమ్ వచ్చి సేమ్ ఉంటుందండి. ఓకే, లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బాటమ్ చున్నీ వచ్చేకాడికి షిఫాన్ చున్నీ 2 కలర్ కాంబినేషన్స్ ఉంటుంది. గ్రే అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ షేడెడ్ లో ఇచ్చారు.
ఈ డ్రెస్ కాస్ట్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1950 పడుతుందండి. 1950 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర డ్రెస్సెస్ అడ్రస్ మన వ్యూవర్స్ అందరి కోసం మరొకసారి చెప్తాను. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఇక్కడ మనకి డిజైనర్ హాఫ్ శారీస్, డిజైనర్ డ్రెస్సెస్, ఫ్లోర్ లెంత్ డ్రెస్సెస్, డిఫరెంట్ మెటీరియల్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వెరైటీ. నెక్స్ట్ అంతా మంచి పింక్ కలర్ అండి. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. నెట్టెడ్ అంతా కూడా పింక్ కలర్ లోనే మనం బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో చాలా పార్టీ వేర్ గా కలీజ్ మోడల్ ఇచ్చారు. బెల్ట్ కలీజ్ మోడల్ ఇచ్చామండి. ఓకే, కింద వచ్చేకాడికి వెల్వెట్ బోర్డర్ అనేది దావం పార్ట్ దగ్గర వెల్వెట్ బోర్డర్ అనేది తీసుకున్నాము. పైన నెక్ పార్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ అనేది తీసుకున్నామండి. బెల్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా సేమ్ బ్లాక్ కలర్ థ్రెడ్ తోనే మనం వర్క్ అనేది తీసుకున్నాం. నెక్ పార్ట్ అంతా దగ్గర కూడా మంచి పింక్ కలర్ తో మనము నెట్టెడ్ అనేది తీసుకుని బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. కాలర్ నెక్ వచ్చింది. ఫ్రంట్ ఎలా అయితే బ్యూటిఫుల్ గా ఉందో బ్యాక్ కూడా సేమ్ టు సేమ్ హెవీ వర్క్ అనేది పార్టీ వేర్ గానే ఇచ్చామండి. ఓకే, సేమ్ ఇచ్చేసారు. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. వీటిలో కూడా మన దగ్గర ప్రతి డ్రెస్ లోను 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్క వెరైటీలో ప్రతి ఒక్క డ్రెస్ లో కూడా 4 కలర్స్ అనేది వస్తుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ. బాటమ్ చాలా బాగుంటుందండి. మంచి పింక్ కలర్ బాటమ్ ఉంటుంది. ఓకే, సాటిన్. ఓకే, నెట్టెడ్ పింక్ కలర్ నెట్టెడ్. ఓకే, నెట్టెడ్ ఫ్యాబ్రిక్. మొత్తం కూడా చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఈ డిజైనర్ డ్రెస్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2400 పడుతుంది. ఓన్లీ 2400 రూపీస్ కి డిజైనర్ ప్యాటర్న్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి సమ్మర్ గా ప్యూర్ కాటన్ మెటీరియల్ అన్నమాట. ప్యూర్ కాటన్, సమ్మర్ కాటన్. మస్టర్డ్ కలర్ డ్రెస్సెస్ వచ్చి మంచి వీట్ కలర్ కాంబినేషన్ పైన ఇచ్చామండి. వీట్ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఒక థ్రెడ్ వర్క్ అనేది చాలా సూపర్ గా థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాము. సేమ్ వీట్ కలర్ కాంబినేషన్స్ తోనే థ్రెడ్ వర్క్ అనేది ఇస్తూ లైన్స్ అంతా కూడా మనం మస్టర్డ్ కలర్ అక్కడక్కడ టచ్ చేస్తూ వచ్చాము. హ్యాండ్స్ దగ్గర మాత్రం ఫుల్ ఎల్లో కలర్ మాత్రమే, మస్టర్డ్ కలర్ మాత్రమే థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. బెల్ట్ పార్ట్ దగ్గర కూడా అంతా చిన్న ఫ్లవర్స్ తో మస్టర్డ్ కలర్ వర్క్ అనేది తీసుకున్నాం. ఇక్కడ మస్టర్డ్ కలర్ దగ్గర వచ్చే కాడికి అంతా కూడా మనం వీట్ కలర్ థ్రెడ్ వర్కే మొత్తం కూడా ఫుల్ గా ఎక్కువ హైలైట్ చేసాం. మొత్తం కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక చిన్న బుటీస్ ఇచ్చాం. దావం పార్ట్ వచ్చే దగ్గర అంతా కూడా చాలా హెవీ థ్రెడ్ వర్క్ అనేది వీట్ కలర్ కాంబినేషన్. బోర్డర్ కూడా మనం వీట్ కలర్ బోర్డరే, రా సిల్క్ బోర్డరే తీసుకున్నాం. ఓకే, ఫ్రంట్ ఎలాంటి లుక్ అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా మనకి బ్యాక్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చారండి. ఎక్కడ డిజైన్ అనేది మనకి మిస్ అవ్వకుండా టోటల్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. బాటమ్ వచ్చేకాడికి ప్యూర్ కాటన్ బాటమ్ ఉంటుంది, సేమ్ కలర్. చున్నీ వచ్చేకాడికి షిఫాన్ చున్నీ, వీట్ కలర్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్స్ తోనే చున్నీ అనేది డిజైన్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ అండ్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో మస్టర్డ్ ఎల్లో, ఈ 2 కలర్స్ షేడెడ్ లో మనకి చున్నీ తీసుకున్నారు. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2100 పడుతుందండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. ఈ డ్రెస్ వచ్చి మనకి ప్యూర్ కాటన్ ఉంటుందండి. పీచ్ కలర్ ఇచ్చారు, పీచ్ అండ్ గ్రే. ఆ కలర్ కాంబినేషన్స్ కి పైన అంతా కూడా మనం ఆఫ్ వైట్ లో ఒక చిన్న థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాము. అదే గ్రే కలర్ అంతా కూడా మనం ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర ఇచ్చామండి. యాంటిక్ తో మనం ఒక చిన్న దీనిలాగా తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా బెల్ట్ పార్ట్ అంతా దగ్గర కూడా మనం ఈ కనకాంబరం కలర్ అంతా కూడా మనం కలిసి వచ్చే విధంగా ఒక రౌండ్ గ్రే కలర్ కాంబినేషన్స్ తో మనం ప్రింటింగ్ అనేది తీసుకున్నాం. ఓకే, సర్కిల్స్ టైప్ ఆఫ్ సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ మనం రెగ్యులర్ ప్యాటర్న్స్ చూస్తూనే ఉంటాం. టోటల్ డ్రెస్ మొత్తం కలీజ్ వస్తుంది, లేకపోతే మనకి లేయర్స్ మోడల్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ పీచ్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు కూడా మనకి కలీజ్ మోడల్ తీసుకుని గ్రే కలర్ ప్రింట్ ఇచ్చాం. ఇక్కడికి వచ్చే కాడికి అంతా కూడా మనకి ఆఫ్ వైట్ కలర్ ఎక్కువ ఉంటుందండి. మంచి ఆఫ్ వైట్ కలర్ తో అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో ప్రింటింగ్ అనేది ఒకటి తీసుకున్నాం. దాని తర్వాత వచ్చే కాడికి అంతా కూడా ఆఫ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా గ్రే కలర్ తో మనము డాట్స్ డిజైన్స్ అనేది ఇచ్చాము. డాట్స్ కూడా చిన్నది పెద్దదిలాగా ఆల్టర్నేటివ్ గా మనం సైజెస్ అనేది తీసుకున్నాం అన్నమాట. దావం పార్ట్ దగ్గర చిన్న గోట్ వర్క్ అనేది తీసుకున్నాం. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వస్తుంది, హ్యాంగింగ్ బాల్స్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ. బాటమ్ అంతా కూడా మనకి గ్రే కలర్ బాటమ్ వస్తుందండి. గ్రే కలర్ చున్నీ కూడా మనకి ప్యూర్ షిఫాన్ అనేది గ్రే కలర్ షిఫాన్ అనేది ఇస్తారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1450 పడుతుందండి. 1450 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన వెరైటీస్, నెక్స్ట్ చూడబోయే వెరైటీస్, ఆల్ వెరైటీస్ అన్ని కూడా మనకి హోల్సేల్ రేట్లకే అవైలబుల్ ఉంటాయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వెరైటీ. నెక్స్ట్ ఇది కూడా బాగుంటుందండి. ఒక ఫ్రాక్ మోడల్ లాగా ఉంటుంది. డార్క్ బ్లూ కలర్ కి పైన అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఇచ్చామన్నమాట. క్రీమ్ కలర్ ఇస్తూనే పైన నెక్ పార్ట్ దగ్గర మాత్రం అంత సురక్ష స్టోన్స్ తో మొత్తం హెవీ వర్క్ అనేది తీసుకున్నాం. హెవీ స్టోన్స్ అనేది
అనేది. దాని తర్వాత అంతా కూడా గోల్డ్ కలర్ తో చిన్న జరీ వర్క్ అనేది తీసుకున్నాం. దాని కింద అంతా కూడా మళ్ళీ వీట్ కలర్ కాంబినేషన్స్ ఇస్తూ వీట్ కలర్ కాంబినేషన్స్ అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ అవుట్ లైన్ అంతా కూడా ఆఫ్ మోతీ వర్క్ అనేది ఇస్తూ థ్రెడ్ వర్క్ అంతా కూడా నెక్ పార్ట్ దగ్గర బెల్ట్ పార్ట్ దగ్గర వచ్చేకాడికి అంతా కూడా ఒక చిన్న చిన్న రౌండ్స్ ఒక 3 లైన్స్ అనేది తీసుకుంటూ ప్రతి దాంతో కూడా వైట్ కలర్ స్టోన్ అనేది తీసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా నావీ బ్లూ ఉంటుంది. ఇది ఫ్రాక్ మోడల్ ఉంటుంది. కింద కటింగ్ అంతా కూడా చాలా వెరైటీగా ఇస్తాము. దామన్ పార్ట్ లాగా లేకుండా ఒక పైపింగ్ మోడల్ ఇచ్చారు. బాటమ్ సేమ్ ఇది బ్లూ కలర్ ఉంటుంది. చున్నీ కూడా సేమ్ నెటెడ్ చున్నీ అనేది వస్తుంది. ఓకే, టోటల్ గా డ్రెస్ అనేది మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఫ్రాక్ మోడల్ అండ్ ఫ్లోర్ లెంత్ కూడా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1750 పడుతుంది. 1750 రూపీస్ కి డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మెరూన్ కలర్ కి పైన ప్యూర్ నెట్టెడ్ అన్నమాట. ఒక ప్యాచెస్ లాగా మనం నెక్ పార్ట్ నుంచి దామం పార్ట్ దాకా లెంత్ గా తీసుకున్నాము. అదంతా కూడా మనకి మంచి సిల్వర్ జరీ థ్రెడ్ వర్క్ అంతా కూడా మనం నెక్ పార్ట్ అనేది గోల్డ్ కలర్ అక్కడక్కడ కూడా మనం ఒక ఫ్లవర్ దగ్గర అంతా కూడా బీట్స్ వర్క్ అనేది తీసుకున్నాం అన్నమాట. అవుట్ లైన్ అంతా కూడా ఒక గ్రాండ్ లుక్ కోసం అన్నట్టు. ఈ నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా మనం బీట్స్ వర్క్ మొత్తం కూడా మనం యూ షేప్ లాగా కంటిన్యూ చేస్తూ కాలర్ నెక్. ఓకే, మిడిల్ అంతా కూడా ప్లెయిన్ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వచ్చింది. మొత్తం బ్యాక్ సైడ్ కూడా ఫుల్ థ్రెడ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఈ మెరూన్ కలర్ కి ఆఫ్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. బ్యాక్ సైడ్ కూడా దామం పార్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. చాలా అందంగా మనకి వస్తుంది అనమాట. దీనికి వచ్చి బాటమ్ వచ్చి మెరూన్ కలర్ ఉంటుంది. చున్నీ వచ్చేకాడికి నెటెడ్ చున్నీ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సేమ్ కలర్స్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1650 పడుతుందండి. ఓన్లీ 1650 రూపీస్ కి డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఫ్రంట్ ప్యాటర్న్ అండి, మనకి లేయర్ లాగా వస్తుంది ఈ ప్యాటర్న్. ఓకే, మంచి పీచ్ కలర్ కాంబినేషన్స్ కి పైన అంతా కూడా హెవీ మోతీ వర్క్ అనేది ఇచ్చామండి. మొత్తం కూడా మోతీ వర్క్ అనేది ఒక లైన్స్ గా ఇస్తూనే ఇంకొక లైన్ 2 లైన్స్ అంతా కూడా ఒక చిన్న సురాక్షి స్టోన్స్ తో మనం వైట్ కలర్ తో మనం తీసుకున్నాం అనమాట. మొత్తం కూడా నెక్ పార్ట్ అనేది చాలా హెవీగా ఉంటుంది. మధ్యలో కూడా మనం మిర్రర్ వర్క్ యాడ్ చేస్తూ అవుట్ లైన్ అంతా కూడా మనం సిల్వర్ తోనే అవుట్ లైన్ అంతా కూడా తీసుకున్నాం. ఇది నెక్ కి మనం నాట్ వేసుకునే విధంగా బెల్ట్ మోడల్ లో కూడా డిజైన్ చేశారు. బెల్ట్ మోడల్ వచ్చే దగ్గర అంతా కూడా స్టోన్స్ అనేది హెవీ స్టోన్స్ అనేది తీసుకుంటూ మిడిల్ అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా సిల్వర్ జరీతోనే ఎక్కువ తీసుకున్నాము. మళ్ళీ ఫ్లవర్స్ వచ్చేదంతా కూడా ఒక వీట్ కలర్ థ్రెడ్ నెట్టెడ్ తీసుకున్నాము. వీట్ కలర్ నెట్టెడ్ తీసుకుని దాంతో అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో ఒక చిన్న ఫ్లవర్స్ అనేది కంటిన్యూగా తీసుకున్నాము. ఈ కింద వైపు లేయర్ లాగా వస్తుంది. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా ఒక సిల్వర్ సైడ్ కటింగ్ అంతా కూడా ఒక సిల్వర్ ప్యాచ్ అనేది కంటిన్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి బాడీకి తగ్గట్టు ఫిట్ చేసుకునే విధంగా థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు. రెండు వైపులు కూడా థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా నాట్స్ అనేది ఒక వెరైటీ బాల్స్ అనేది కూడా తీసుకున్నాం గోల్డ్ కలర్ వి. దామం పార్ట్ అంతా కూడా సైడ్ వచ్చిన సిల్వర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సిల్వర్ తో. ఇక్కడ వచ్చేసరికి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేశారు. బాటమ్ వచ్చేకాడికి అంతా కూడా మనకి సేమ్ బాటమే ఉంటుంది. ఓకే, చున్నీ వచ్చేకాడికి ఇలా వస్తుందండి. నెటెడ్ చున్నీ, ప్యూర్ చున్నీ, సేమ్ కలర్ కాంబినేషన్. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2450 పడుతుంది. 2450 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చి జార్జెట్ అండి. బాగుంటుంది, ప్యూర్ జార్జెట్, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. మొత్తం కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ ఇచ్చాము. మంచి మెరూన్ కలర్ కాంబినేషన్స్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాము. పైన నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా మనం హెవీగా గోల్డ్ వర్క్ అనేది మనం డిజైన్స్ అనేది తీసుకున్నామండి. ఒక వెరైటీ డిజైన్స్ అనేది నెక్ పార్ట్ దగ్గర నుంచి మొత్తం కూడా క్రీపర్ పార్ట్, దామం పార్ట్ దగ్గర అంతా కూడా మనం బెల్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మనం మొత్తం అదే కలర్ కాంబినేషన్స్ తోనే తీసుకున్నాం అనమాట. మధ్యలో కట్ కూడా ఇచ్చాము లేయర్ లాగా. వన్ సైడ్ వచ్చే కాడికి అంతా కూడా మిడిల్ లో ఒక ఫ్లవర్ తీసుకుంటే ఒక యూ షేప్ లాగా మనం డిజైన్స్ అనేది థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామండి. ఇది రెండు వైపులు కూడా సేమ్ థ్రెడ్ వర్క్ డిజైన్స్ అనేది ఫ్యాబ్రిక్ మీద వచ్చిందండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి వర్క్ చేశారు. దీనికి బాటమ్ ఎలా ఇచ్చారండి? దీనికి ప్లాజో స్టైల్ వస్తుందండి. ప్లాజో మోడల్ వస్తుంది. ఇలా వస్తుంది అనమాట. వీట్ కలర్ మనం ఏదైతే గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉందో అదే థ్రెడ్ వర్క్ తో మనము ప్యూర్ జార్జెట్ లో తీసుకున్నాం అన్నమాట. దీనికి చున్నీ వచ్చేకాడికి మెరూన్ అండ్ గోల్డ్ బాటమ్ అండ్ టాప్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ ఇచ్చారు. అదే కలర్ తో. ఓకే, దీని కాస్ట్ అండి? దీని కాస్ట్ వచ్చి మనకి 1850 పడుతుందండి. 1850 రూపీస్ కి ఈ ప్లాజో డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ప్యూర్ కాటన్ లోనే సిబూరి ప్రింట్స్ అండి.
కాటన్ ఫ్యాబ్రిక్ లో సిబూరి ప్రింట్స్ ఆఫ్ వైట్ మీద డార్క్ గ్రే కలర్ తో మనం సిబూరి ప్రింట్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. బెల్ట్ పాయింట్ కాడ నుంచి దామం పార్ట్ వరకు ఓకే కలీజ్ మోడల్ లో పైన అంతా కూడా మనం మ్యాంగో ఎల్లో తీసుకున్నాం అన్నమాట. వన్ సైడ్ అంతా కూడా మ్యాంగో ఎల్లో తీసుకుంటూ దానికంతా కూడా ఒక చిన్న థ్రెడ్ వర్క్ అనేది ఒక చిన్న బుటీ అనేది కాటన్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం. మిడిల్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ తో మనము మిడిల్ పార్ట్ లో తీసుకున్నాం కాంట్రాస్ట్ లైన్స్ తీసుకున్నాం. పైన వచ్చేకాడికి ప్రింటింగ్ మోడల్ అనేది ఇచ్చాము. ఒక యూ షేప్ స్టోన్ బటన్స్ స్టోన్ మిడిల్ అంతా కూడా స్టోన్ బటన్స్ అనేది తీసుకున్నాం. సేమ్ ఇక్కడ ఎలా ఉందో మ్యాంగో ఎల్లో సేమ్ ఇటు సైడ్ కూడా మనం మ్యాంగో ఎల్లో తీసుకున్నాం అనమాట. పైన వచ్చేకాడికి అంతా కూడా బ్లాక్ కలర్ తో థ్రెడ్ లైన్స్ అనేది కింద దామం పార్ట్ అంతా కూడా మనకి ఇకత్ స్టైల్ వచ్చే విధంగా మనం దామం పార్ట్ అంతా కూడా ప్రింటింగ్ అనేది ఇచ్చామండి. కింద వచ్చేకాడికి బ్లాక్ కలర్ తో గోల్డ్ లైన్స్ తో క్రాస్ లైన్స్ తీసుకున్నాం. మంచి గ్రీన్ కలర్ తో డైమండ్ షేప్ వచ్చే విధంగా ప్రింటింగ్ అనేది ఇస్తూ దానిపైన అంతా కూడా మనము ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ తో ఇకత్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. డ్రెస్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. చాలా కలర్ఫుల్ గా ఉందండి ఈ డ్రెస్. సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇదే ప్రింట్స్ తోనే ఉంటుంది. బాటమ్ అండ్ చున్నీ బాటమ్ వచ్చేకాడికి మ్యాంగో ఎల్లో షేడ్. ఓకే పైన ఏ కలర్ అయితే కనిపిస్తుందో కింద కూడా మనకి దామన్ పార్ట్ లో ఇదే కలర్ ఇచ్చారండి. మ్యాంగో ఎల్లో షేడ్ తో మెటీరియల్ కూడా షిఫాన్ చున్నీ ఉంటుంది. ఓకే చున్నీ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1200 పడుతుందండి. 1200 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉందండి. ఇట్లాంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇది కూడా బాగుంటుందండి. ప్యూర్ జార్జెట్. ఓకే ప్యూర్ జార్జెట్ లో అంతా కూడా ఒక వెరైటీ కాంబినేషన్ అన్నమాట. ఆఫ్ వైట్ కి మంచి పర్పుల్ కాంబినేషన్. ఈ ఫోల్డింగ్స్ ఎక్కడైతే మనకి పైకి కనిపిస్తున్నాయో ఇక్కడంతా కూడా మనకి పర్పుల్ కలర్ అనేది యాడ్ చేశారు. పైన వచ్చేకాడికి అదే పర్పుల్ కలర్ కాంబినేషన్స్ మొత్తం రా సిల్క్ తీసుకున్నాము. నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా తీసుకుని ఒక లైన్ అంతా కూడా డార్క్ పర్పుల్ ఇచ్చాము. ఇంకోటి వచ్చేకాడికి సిల్వర్ జరీతో ఒక లైన్స్ వైజ్ గా తీసుకున్నాము. ఇంకో వచ్చేకాడికి ఒక 3 పెండెంట్స్ అనేది తీసుకున్నామండి. మంచి స్టోన్స్ తో మనం 3 పెండెంట్స్ అనేది తీసుకున్నాము అన్నమాట. నెక్ పార్ట్ దగ్గర కింద వచ్చేకాడికి అంతా కూడా ఒక చిన్న చిన్న దగ్గరగా మనము కలీస్ అనేది తీసుకున్నాము. ఆ ప్రతి కలీస్ దగ్గర కూడా మనం పర్పుల్ లైన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది చాలా అందంగా కనిపిస్తుంది అండి వేసుకున్నప్పుడు. బోర్డర్ దగ్గర అంతా కూడా దామం పార్ట్ దగ్గర అంతా కూడా రా సిల్క్ ప్లెయిన్ ఇచ్చామండి పర్పుల్ కలర్. ఓకే దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? బాటమ్ అంతా కూడా కాంట్రాస్ట్ ఉంటుంది. ఓకే సేమ్ పర్పుల్ కలర్. చున్నీ వచ్చేకాడికి నెట్ సేమ్ కలర్ సేమే కానీ ఫ్యాబ్రిక్ అనేది మనకి చేంజ్ చేశారు. దీంట్లో కలర్స్ ఉంటాయండి. దీంతో కూడా ప్రతి డ్రెస్ లో కూడా మన దగ్గర 4 కలర్స్ అనేది అవైలబుల్. ప్రతి ఒక్క వెరైటీలో కూడా 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2100 పడుతుంది. 2100 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్ మీద మంచి డిజైనర్ గా మనం నెక్ పార్ట్ అనేది తీసుకున్నాము. అంతా కూడా ప్యూర్ పింక్ కలర్ కి పైన వచ్చేకాడికి అంతా కూడా ఆఫ్ వైట్ కలర్ తో తీసుకుంటూ మొత్తం కూడా ఆఫ్ వైట్ కలర్ తోనే మనం థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామండి. థ్రెడ్ వర్క్ అనేది అంతా ఇస్తూ గోల్డ్ కలర్ తో మనం వర్క్ స్టోన్స్ అనేది హైలైట్ గా ఇచ్చామన్నమాట. నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా మనము ఓన్లీ నెట్టెడ్ బోర్డర్ తీసుకున్నాం స్పార్కిల్ స్టైల్లో. కింద వచ్చేకాడికి ఫుల్ హెవీ గేర్ అనేది వస్తుందండి. చాలా పెద్ద గేర్ అనేది వస్తుంటుంది. గేర్ వస్తూనే వన్ సైడ్ వచ్చేకాడికి అంతా కూడా మన నెక్ పార్ట్ దగ్గర ఏదైతే ఉందో అదే నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా మనం వన్ సైడ్ నెట్టెడ్ తీసుకున్నాం అన్నమాట. బోర్డర్స్ అంతా కూడా మనకి ప్లెయిన్ కింద సాటిన్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. కానీ చాలా క్లాస్ లుక్ ఉందండి. బ్యాక్ సైడ్ కూడా అంతా కూడా ఇలాగే వస్తుంది మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్స్ దే. ఓకే దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. బాటమ్ వచ్చేకాడికి కాటన్ బాటమ్ బ్లాక్ సేమ్ పింక్ కలర్ ఉంటుంది. షిఫాన్ చున్నీ ఉంటుందండి. ఓకే చాలా డిఫరెంట్ గా ఉందండి ప్యాటర్న్ అంతా కూడా. వన్ సైడ్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ అనేది టచ్ చేశారు డిజైనర్ ప్యాటర్న్ లో. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1650 పడుతుందండి. 1650 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఓకే రాజేంద్ర గారు విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.